మన తండ్రి అయిన దేవుని వద్దనుడియు ప్రభు అయిన యేసుక్రీస్తు వద్దనుడియు కృపయు సమాధానము మనకు విస్తరించును గాక. ప్రియమైన దేవుని కుమారులారా మరి ఒకసారి మీ మధ్య వాక్యము ధ్యానించడానికి దేవుడు నాకు అనుగ్రహించిన తరుణాన్ని బట్టి మరి నాకు ఈ అవకాశాన్ని అనుగ్రహించిన దేవ సేవకులందరికీ సంఘ కార్యవర్గానికి నా యొక్క వందనములు తెలియజేయుచున్నాను. చదవబడిన వాక్యం మీరు చూసినట్టయితే ఇది మనకందరికీ చాలా పరిచితమైన వాక్యం. ప్రతి శుక్రవారం దినం గుడ్ ఫ్రైడే, ప్రతి మంచి శుక్రవారం దినం ఈ వాక్యం గురించి మనము వింటూనే ఉన్నాము. ఈ దినం ఆ వాక్యాన్ని ఒక ప్రత్యేకమైన అంశం కోసం ఆ వాక్యాన్ని నేను ఎన్నుకొని ఉన్నాను. ఒక్కసారి మరి చాలా సంవత్సరాల క్రితము నేను, నా భార్య, మరి నా కుమార్తె ముగ్గురు కలిపి అప్పుడు మాతో ఉంటున్న మరి బండే జైరాజ్ అండ్ ఆయన సతీమణి నెమి మేము ఒక గ్రూప్గా కలిపి పీతలు పట్టుకోవడానికి శ్రీశర్కి వెళ్ళాం. పీతలు పట్టుకోవడానికి అదొక ఆనందం అనిపించింది. సరే, అన్నీ కావాల్సిన బ్యాటరీ లైట్ అన్నీ పట్టుకొని ఈవినింగ్ అయిన తర్వాత మరి దోహా పవర్ స్టేషన్ దగ్గర ఉన్న ఆ యొక్క శ్రీశోర్ దగ్గరికి వెళ్ళి అక్కడ అన్నీ రెడీ చేసుకుని ఇంకా మరి దగ్గరికి వెళ్తాము అనుకుంటుగా మా మధ్యకు ఒక పెద్ద లైట్ వచ్చింది. ఆ లైట్ చూసి మేము కంగారు పడి ఏంటి అని చూసినట్టయితే మా వైపు గన్స్ పట్టుకొని రెడీగా ఉన్నారు. ఏంటో అనుకుంటే అది మేము వెళ్ళింది యుఎస్ ఆర్మీ పరిసర ప్రాంతాలకు వెళ్ళిపోయాం తెలియకుండా. సో అప్పుడు గబగబా అక్కడే ఉండమన్నారు, కదలొద్దన్నారు. వారు వచ్చి అన్ని చూసి ఓకే ఇక్కడ రాకూడదు, దిస్ ఏరియా ఇస్ ప్రొహిబిటెడ్ ఫర్ యూ అని చెప్పి మమ్మల్ని పంపించారు. ప్రేమ దేవుని కుమార్తె అనేక సార్లు సంఘానికి మనం వస్తాం, కానీ దేవుని సన్నిధికి మేము వస్తాం, కానీ ఈ దినం ప్రత్యేకంగా పాడిన పాటలు సంఘం గురించి, దేవుని సన్నిధి గురించి ప్రార్థించి పాటలు పాడారు. నాకు చాలా సంతోషం అనిపించింది. మంచి పాటలు మరి క్వైర్ వారు పాడి ఉన్నారు. దేవుని సన్నిధికి వస్తాం, కానీ బట్ వీ డూ నాట్ నో వై వీఆర్ కమింగ్. ఎక్కడికి వస్తున్నామో తెలియదు, ఎందుకు వస్తున్నామో తెలియదు. ఎక్కడికి వస్తున్నామో తెలియదు, ఎందుకు వస్తున్నామో తెలియదు. ప్రార్థన చేసుకుని దేవవాక్యంలోకి వెళ్దాం. పరిశుద్ధమైన తండ్రి, నిత్యుడైన దేవా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, ఇదిగో ప్రభు మీ సన్నిధికి మమ్మల్ని తీసుకువచ్చారు. ప్రభు మీ సన్నిధిలో శాంతి, సమాధానము, సంతోషము ప్రభువా తండ్రి మేము పొందే ఆ యొక్క ప్రశస్తమైన స్థానానికి మీరు మమ్మల్ని తోడుకుని వచ్చారు ప్రభువా. మరి ఈ దీనుడు మీ పక్షముగా నిలబడి వాక్యం బోధించుంటాడుగా మీకు ఇష్టం కానీ ఒక్క మాట కూడా నా నోటి వెంబడి రాకుండా నన్ను మీ భద్రతలో ఉంచండి ప్రభువా, పరిశుద్ధాత్మ భద్రతలో ఉంచండి ప్రభువా. ఏదైతే తండ్రి బిడ్డలకు మీరు బోధించాలి అని అనుకున్నారో సూటిగా వారి హృదయాలకు బోధించమని, అట్టి మాటలు నాకు దయచేయమని నా ప్రియ ప్రభువును నా రక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్యనామం పేరిట మిక్కిలి వినుముగా బ్రతమాని వేడుకొని ప్రార్థించున్నాను తండ్రి, ఆమేన్. దేవుని సన్నిధికి మనం వస్తున్నాం, ఆశతో దేవుని సన్నిధికి వస్తున్నాం. ఈ దినాన దేవుని సన్నిధికి వచ్చిన మనందరినీ దేవుడు బహుగా ఆశీర్వదించును గాక. ప్రతిసారి సంఘ సేవకులు చెప్తూ ఉంటారు, యూ డి నాట్ కమ్ బై అన్ యాక్సిడెంట్. నువ్వు ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో దేవుడు నన్ను ఇక్కడికి తీసుకుని వచ్చి ఉన్నాడు అని మనము గమనించాలి. ప్రియమైన దేవుని కుమార్తె, దేవునికి ఉన్న అత్యంత ఉన్నతమైన సంకల్పము మన ఎడల ద ఫెలోషిప్ విత్ లార్డ్. దేవునితో మనము సత్సంబంధం కలిగి ఉండాలని, దేవునితో సహవాసం కలిగి ఉండాలని, దేవునితో ఎల్ల వేళలా ఉండాలని దేవుడు మనం ఎంచుకొని ఆయన రూపంలో నిన్ను నన్ను సృజించి ఉన్నాడు. అందుకనే ఏదైనా మనలో ఆయన ప్రతి దినము వచ్చి ఆదాము హవ్వలతో సహవాసం చేసేవాడు. ఎప్పుడైతే వారు మరి ఆ యొక్క ఆజ్ఞను తిరస్కరించి ఆజ్ఞను మీరి ఎప్పుడైతే వారు పాపం చేశారో, ప్రియమైన దేవుని కుమార్తె, ఆ యొక్క దేవునితో సహవాసాన్ని మనము కోల్పోయి ఉన్నాము. దేవునితో ఆ ప్రత్యేకమైన ముఖాముఖిగా కలిగి ఉండవలసిన సహవాసాన్ని, ఆ సాంగత్యాన్ని మనము
కోల్పోయి ఉన్నాము. కానీ దేవుడు అంతతో విడిచిపెట్టలేదు మనల్ని. ఆయన ఎదుటిగా ఒక వేషధారణ వేసుకొని ఒక ఏదో మన యొక్క పాపాలు కప్పుకొని రావాలని మనకి ఆ యొక్క అంజూరపు చెట్టు ఆకులు కట్టుకొని వచ్చినప్పటికీ మనము అంటే మన తండ్రి వచ్చినప్పటికీ దేవుడు ఆ పరిస్థితిని చక్కబెట్టాడు. ఆ పరిస్థితిని చక్కబెట్టిన తర్వాత దేవుడు ఏదైనా వనము నుంచి అయితే మనిషిని పంపించాడు, కానీ దేవుని సన్నిధి మాత్రము మనుషులతోటే ఉన్నది. ఆదికాండము 1వ అధ్యాయానికి మనం వెళ్దాము. ఆదికాండము 4వ అధ్యాయానికి వెళ్ళినప్పుడు ఎప్పుడైతే తండ్రి అయిన దేవుడు ఆదాము అవ్వని ఆ యొక్క ఏదైనా వనంలోనికి వెళ్లకుండా బయటికి రప్పించాడో ఆ తర్వాత జరిగిన విషయము మనకు తెలుసు. కయీను హేబేలు దేవుని సన్నిధికి అర్పణ తీసుకుని వెళ్ళారు. అర్పణ తీసుకుని వెళ్ళినప్పుడు కయీను యొక్క అర్పణ తిరస్కరింపబడింది, హేబేలు యొక్క అర్పణ అంగీకరింపబడింది. అప్పుడు కయీనుకి హేబేలు మీద కోపం వచ్చి మొట్టమొదటిగా ఆ యొక్క అసూయతో ఆగ్రహంతో తన తమ్ముని చంపేసినప్పుడు దేవుడు అడిగాడు, కయీను నీ తమ్ముడు ఎక్కడ? కయీను నీ తమ్ముడైన హేబేలు ఎక్కడ? దానికి కయీను ఏమి సమాధానం చెప్పాలి? అయ్యో ప్రభువా, నేను కోపం వచ్చి ఇన్ ద ఫిట్ ఆఫ్ యాంగర్, ఆ యొక్క కోపంలో నేను ఏం చేస్తున్నానో నాకు తెలియదు కనుక నా తమ్ముని చంపేస్తాను, నన్ను క్షమించు దేవా అని చెప్పుంటే అది వేరేగా ఉండేది. కానీ కయీను అన్నాడు, నా తమ్మునికి నువ్వు నన్ను కాపలిగా ఉంచావా? వై యు ఆర్ ఆస్కింగ్ మీ ది క్వశ్చన్? ఎందుకు నన్ను ఈ ప్రశ్న వేస్తున్నావు? హూమ్ ఐ యామ్ టు టేక్ కేర్ ఆఫ్ మై బ్రదర్. నా యొక్క సహోదరిని కావలిగా ఉండడానికి నేను ఎవరిని అని దేవుణ్ణి ప్రశ్నించాడు. దట్ ఈస్ అవర్ wretchedness. మన దుర్మార్గత, మన యొక్క దుష్టత్వము ఆ స్థితికి వెళ్ళిపోయింది. అప్పుడు దేవుడు కయీనుని తన సన్నిధి నుంచి వెళ్ళగొట్టాడు. అప్పటి నుంచి దేవుని సన్నిధి మనము కోల్పోయాం. చదువుకుందాం. ఆదికాండం 4వ అధ్యాయం 10వ వచనం చూసినట్టయితే, నీ తమ్ముని రక్తం యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపడుచున్నది, కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలో పుచ్చుకొని నోరు తెరిచిన ఈ నేల మీద నీవు ఉండకుండా శపింపబడదు. ఈ నేలని ఆ తర్వాత మనకి కయీను అంటూ ఉంటాడు 13వ వచనంలో, అందుకు కయీను, నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది. నేడు ఈ ప్రదేశం నుంచి నన్ను వెళ్ళగొట్టిదివి. నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద ద్వేష దిమ్మరదై ఉందని కనుక నన్ను కొనుగొని వాడెవడో నన్ను చంపును అనేను. వెంటనే కయీనుకి అర్థమైంది, హీ ఈస్ పుష్ అవుట్ ఆఫ్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద గాడ్. దేవుని సన్నిధి నుంచి అతడు త్రోసివేయబడి ఉన్నాడు. 16వ వచనం చూసినట్టయితే, అప్పుడు కయీను యెహోవా సన్నిధి నుంచి బయలుదేరి వెళ్ళి ఏదైనాకు తూర్పు దిక్కున నోదు అనే దేశంలో కాపురమని అవే ఫ్రమ్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద గాడ్. దేవుని సన్నిధికి అతడు దూరంగా ఉన్నాడు. దేవుని కుమార్తె, ఈ దినమున ఆలయానికి నువ్వు వచ్చావు, నేను వచ్చాను. ఆలయానికి ఎందుకు వచ్చావు అని ఒకవేళ ప్రశ్న వేస్తే అనేక సమాధానాలు మనం చెప్పొచ్చు. నా తల్లిదండ్రులు నాకు నేర్పించారు కనుక నేను ఆలయానికి ప్రతి వారం వస్తున్నాను, లేకపోతే నాకు ఒక సమస్య ఉన్నది కనుక ఆ సమస్య దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటే అది తీరుతుంది అని చెప్పడానికి మనం ఒకవేళ మన జాబ్గా ఇవ్వచ్చు. ఏది ఏమైనప్పటికీ when you come to the presence of the God, దేవుని సన్నిధి ఉండే ఈ ఆలయానికి వచ్చినప్పుడు the God will encounter with you. దేవుడు నిన్ను సంధిస్తాడు. నీ హృదయం ఎలా ఉన్నప్పటికీ, ఏ ఉద్దేశంతో వచ్చినప్పటికీ God will encounter you. దేవుడు నీతో మాట్లాడతాడు. ఒకవేళ నువ్వు దాన్ని గమనించకపోయినా the God will speak to you. ఎందువల్లంటే ప్రభువు యేసుక్రీస్తు చెప్పారు, ఏమని చెప్పారంటే, ఎక్కడ నా నామం పేరట 2-3 ఉంటారు వారి మధ్య నేను ఉంటాను. మనం 2-3 కన్నా ఎక్కువ జనాలు ఉన్నాం, 2-3 కన్నా పరిశుద్ధులమే ఇక్కడ ఉన్నాము. క్రైస్తవ
విశ్వాసులు ఏమని పిలవబడి ఉన్నారంటే, వారు ఏ స్థితిలో ఉన్నప్పటికీ, ఒకవేళ పడిపోయిన స్థితిలో ఉన్నప్పటికీ కూడా ప్రతి సువార్తలోనూ క్రైస్తవ విశ్వాసుల్ని సువార్త పరిశుద్ధాత్మ దేవుడు ఏమని సంబోధిస్తున్నాడంటే, పరిశుద్ధుల సహవాసము. పరిశుద్ధుల సహవాసానికి వచ్చిన నీవు దేవుడు నిన్ను ఆశీర్వదించును కాక. దేవుడు నిన్ను ఆశీర్వదించును కాక. ప్రియమైన దేవుని కుమారుడు కుమార్తె, అక్కడి నుంచి మనం చూసినట్టయితే దేవుని సన్నిధికి మనము దూరంగా ఉంటున్నాం. దేవుని విశ్వాసుల సముదాయానికి వచ్చినప్పటికీ కూడా ఎందుకు వస్తున్నాం, దేవుని సన్నిధికి ఎందుకు వస్తున్నామో అవగాహన లేని రీతిలో మనము వచ్చేవారం ఉన్నాము. బట్ విల్ సీ వాట్ ఈస్ meant by coming to the presence of the God. దేవుని యొక్క సన్నిధికి రావడము అంటే ఏమిటో కొన్ని విషయాలు తెలుసుకోవాలని, మనం తెలుసుకోవాలని, ఇంక్లూడింగ్ మీ, నేను కూడా తెలుసుకోవాలని మరి ఈ యొక్క అంశాన్ని నేను ఎంచుకొని ఉన్నాను. మనం చూసినట్టయితే నిర్గమాకాండంలో మనం చూసినట్టయితే 3వ అధ్యాయం 1-6 వచనాలు చూసినట్టయితే మోషే అక్కడ ఒక పొద వండించి ఉన్నది, కానీ అక్కడ పొద కాలిపోవడం లేదు. వెంటనే మోషేకి అర్థమైంది అది దేవుని సన్నిధిని. వెళ్ళి ఆ యొక్క దేవుని సన్నిధి యొక్క వింతను చూడడానికి అతడు వెళ్ళి ఉన్నాడు. కానీ దేవుడు అక్కడ చెప్తున్నాడు, మోషే ఇది పరిశుద్ధమైన స్థలము, యు టేక్ ఆఫ్ యువర్ షూస్, నీ యొక్క చెప్పులను తీసివేయి, నీ యొక్క చెప్పులను తీసివేయి. ప్రేమ దేవుని కుమార్తె, దేవుని సన్నిధికి నువ్వు నేను వచ్చి ఉన్నాము. దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు ఇక్కడ ఉన్నారు అని నమ్మి మనము ఈ యొక్క సన్నిధికి వచ్చాము. ఏ చెప్పులు నువ్వు తొడుక్కుని వచ్చావు? నేను అడిగితే మీరు తొడుక్కొచ్చిన చెప్పులని నేను అంటలేదు, ఆ చెప్పులు విడిచిపెట్టమని నేను అంటలేదు. ఏ చెడు నడతలు నడిచావో యూ రిలాంగ్వేజ్ దట్ వన్, ఆ చెడు నడతలు, ఆ చెప్పులు విడిచివేయి. ఆ చెప్పులు విడిచివేసి దేవుని సన్నిధికి రా. దేవుడు సంతోషపడతాడు. ఒక్కొక్కసారి మనం దేవుని సన్నిధిలో ఉన్నప్పటికీ నిజమే దేవుని సన్నిధిలో ఉంటాము. కీర్తనకారుడు చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడు? దేవా, నీ యొద్ద నుంచి నేను ఎక్కడికి పారిపోగలను? నేను రెక్కలు కట్టుకుని ఆకాశానికి వెళ్ళినా నీవు అక్కడ ఉన్నావు. నేను ఒకవేళ సముద్ర అగాధంలోకి వెళ్ళినా నీవు అక్కడ ఉన్నావు. నా ముందున్నావు, నా వెనుకున్నావు, నా చుట్టూ ఉన్నావు. వేర్ ఐ కెన్ గో అవే ఫ్రమ్ యూ. సర్వని సృష్టిని సృష్టించిన దేవుడు, నిన్ను నన్ను సృష్టించిన పరలోకపు తండ్రిని నీవు నేను తప్పించుకోలేము. హిస్ ప్రెజెన్స్ ఇస్ ఎవ్రీవేర్. బట్ ఆర్ వి ఎంజాయింగ్ హిస్ ప్రెజెన్స్? ఆయన సన్నిధి మనతో ఉన్నది, మనతో ఎల్లప్పుడూ ఉన్నది. ఆయన సన్నిధి మనతో ఎల్లప్పుడూ ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. పరలోకపు తండ్రి యొక్క హృదయము అది. బట్ ఆర్ యు ఎంజాయింగ్ ఇట్? ఆయన సన్నిధిని నీవు అనుభవిస్తున్నావా? ఆ సన్నిధికి వచ్చినప్పుడు కీర్తనకారుడు చెప్తున్నాడు, నీ సన్నిధికి వెళ్ళినప్పుడు నా హృదయం ఆనందంతో గంతులు వేస్తుందని చెప్తున్నాడు. డు యు హ్యావ్ దట్ జాయ్? ఆ యొక్క సంతోషం ఎందుకు లేదంటే మనకు దేవుని సన్నిధికి రావడం అంటే అవగాహన లేదు. ఇప్పుడు మనము లోకాసు సువార్త మనం చదవబడిన అధ్యాయానికి వెళ్దాం. లోకాసు సువార్త 27-23 కదా. లోకాసు వార్త 23వ అధ్యాయము. ఇది మనందరికీ తెలిసిందే. ఈ ఉదంతము అంతా మనకు తెలిసిందే. అది ఇద్దరు దొంగలు గూర్చి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క 2వ మాట గూర్చి మనము ప్రతి మరి ఆ యొక్క మంచి శుక్రవారం దినాన ఒక దైవ సేవకుని చేత మనము వివరింపబడుచున్నాం. బట్ నౌ వి టేక్ ఈ యొక్క దినముకు ఏర్పరచబడిన అంశాన్ని బట్టి దీన్ని మనము కొంచెం ధ్యానం చేద్దాము. వ్రాతాడబడిన ఆలస్యంలో ఒకడు ఆయన దూషించు, నీవు క్రీస్తు కదా, నిన్ను నీవు రక్షించుకొను, మమ్మల్ని కూడా రక్షించమని చెప్పాను. అయితే రెండో వాడిని గద్దించి, నువ్వు అదే శిక్షా విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా? ఇది మనకైతే న్యాయమే, మనం చేసిన వాటికి తగిన ఫలం పొందుతున్నాం, కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని ఆయన చూచి, యేసు, నీవు నీ రాజ్యంలో నీకు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాము. అందుకైన వారితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో నిశ్చయంగా నీతో చెప్తున్నాను. యేసు, నీవు నీ రాజ్యంలో వచ్చినప్పుడు నాకు జ్ఞాపకం చేసుకో. దేవుని కుమార్తె, దేవుని సన్నిధిలో ఉన్న నీవు నేను, దేవా నన్ను విడిచిపెట్టద్దు. డోంట్
మీ, డోంట్ ఫర్సేక్ మీ. మరి దావీదు ప్రార్థన చేస్తున్నాడు, పాపం చేసిన తర్వాత ఏమైనా ప్రార్థన చేస్తున్నాడంటే, నీ సన్నిధి నుంచి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మ నా యందు నుంచి తీసివేయకము అని ప్రార్థన చేస్తున్నాడు. ఇఫ్ యు క్రై ఇన్ యువర్ హార్ట్ ఫర్ దట్ వన్, దేవా నేను మీ సన్నిధికి వచ్చాను, నన్ను త్రోసివేయొద్దు, ఐఎమ్ నాట్ ఫిట్ టు బీ ఇన్ యువర్ ప్రెజెన్స్, నీ యొక్క సన్నిధిలో ఉండడానికి ఏమాత్రము యోగ్యత నాకు లేదు, అయినప్పటికీ నేను వచ్చాను, నన్ను త్రోసివేయొద్దు ప్రభువా, నన్ను క్షమించు, నీ యొక్క పరిశుద్ధ ఆత్మను నాకు మరలా దయచేయి, నీ రక్షణానందాన్ని తిరిగి మరలా నాకు ఇవ్వు అని మనం ప్రార్థన చేయగలిగితే దేవుడు ఎంత సంతోషపడతాడు, దేవుడు ఎంత సంతోషపడ్డాడు. ఇక్కడ ఇద్దరు వ్యక్తులు మనం చూస్తున్నాము, ఇద్దరు దొంగలు మనం చూస్తున్నాము, ఇద్దరు పాపులే, ఇద్దరు ఒకే రకమైన పాపములు చేసి ఉన్నారు. ఇద్దరు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ముఖ కాంతిలో ఉన్నారు, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సన్నిధిలో ఉన్నారు. కానీ వన్ మ్యాన్, ఒక వ్యక్తి, ఒక దొంగ దేవుని సన్నిధిని అనుభవించి ఉన్నాడు, రెండవ దొంగ దేవుని సన్నిధిని అనుభవించలేకపోయి ఉన్నాడు. అవును, మనలో చాలామంది ఇక్కడ ఉన్నాం, కొంతమంది దేవుని సన్నిధిని అనుభవిస్తున్నారు, కొంతమంది సాడ్గా దేవుని సన్నిధిని అనుభవించలేకపోతున్నారు. వారి యొక్క స్థితి, ఈ లోకపు స్థితి, ప్రభువైన యేసుక్రీస్తుని ఏ అత్యాధునంగా ఒక దొంగ చూస్తున్నాడు. ఇతడు ఏం చేయగలిగాడు? ఇతడు రక్షకుడు అని పిలవబడుచున్నాడు కదా, రాజు అని పిలవబడుచున్నాడు కదా, రాజు అయితే ఆయన సైన్యం ఏది, రక్షకుడైతే ఆయన మనల్ని ఎందుకు రక్షించడు అనే ఆ యొక్క ఇహలోకపు జ్ఞానంతో అతడు ప్రభువైన యేసుక్రీస్తు సన్నిధిలో ఉన్నాడు. ఇహలోకపు జ్ఞానంతో చాలాసార్లు మనము దేవుని సన్నిధిలో ఇహలోకపు జ్ఞానంతో ఉంటాము, మన జ్ఞానము పరలోకపు జ్ఞానంతో ఉండదు. కానీ రెండవ దొంగ ఈస్ ట్రాన్స్ఫార్మ్డ్, గొప్ప ట్రాన్స్ఫర్మేషన్ ఆ యొక్క దొంగలు వచ్చింది. బహుశా మొదటి మాటను మరి ఆయన విన్నప్పుడు బహుశా ఆ ట్రాన్స్ఫర్మేషన్ వచ్చి ఉండొచ్చు. ఏది అయినప్పటికీ ప్రభువైన యేసుక్రీస్తు సన్నిధిలో ఉన్న అతనికి మరి ఆ తాకిడి దొరికినప్పుడు దాంట్లో నెంబర్ 1 ఫస్ట్ ఏమంటున్నాడంటే, అయితే రెండవ వాడు వాడిని గద్దించి, అదే శిక్షావిధిలో నీవు ఉన్నావు కనుక దేవుని భయపడవా? దేవుని కుమారుడా, నీవు నేను దేవుని సన్నిధిలో ఉన్నాము అని చెప్పడానికి నిర్ధారణ ఏంటంటే, ఇఫ్ యూ ఫియర్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద గాడ్, దేవుని సన్నిధిలో నువ్వు భయపడితే అప్పుడు నీవు దేవుని సన్నిధిలో ఉన్నావు. ఏ భయం లేకుండా వారమంతా చేసిన పాపాలే చేసి ఇక్కడికి వచ్చి ధైర్యంగా ఒక వైట్ షర్ట్ వేసుకుని, ఒక వైట్ ప్యాంట్ వేసుకుని, బైబిల్ పెట్టుకుని కూర్చుంటే, యు ఆర్ నాట్ ఇన్ ద గాడ్స్ ప్రెసెన్స్, యు ఆర్ నాట్ ఇన్ ద గాడ్స్ ప్రెసెన్స్. దేవునికి భయము, దేవుని సన్నిధిలో సర్వోన్నతుడైన దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, ఆయన సర్వోన్నతుడని నీవు గమనించినప్పుడు, ఆయన మహాపరిశుద్ధుడని నీవు గమనించినప్పుడు నువ్వు భయపడతావు. హౌ ఐ కెన్ బి, నేను ఇక్కడ ఎలా కూర్చోగలను, ఇంతమంది పరిశుద్ధుల మధ్య నేను ఎలా కూర్చోగలను, నీ యొక్క సన్నిధిలో నేను ఎలా కూర్చోగలను, నన్ను మురికి వాడనే అన్న ఆలోచన, భయము. ద ప్రెసెన్స్ ఆఫ్ ద గాడ్ విల్ గివ్ ద ఫియర్ ఆఫ్ ద గాడ్. దేవుని వాక్యం చెప్తున్నది, యెహోవా యందు భయభక్తులు జ్ఞానమునకు మూలం. ఎప్పుడైతే అతడు భయపడ్డాడో, అవును నేను ఈ శిక్షకి పాత్రనే, ఈయన పరిశుద్ధుడు అని ఎప్పుడు అనుకున్నాడు, అతని ఆత్మీయ నేత్రాలు తెరబడినాయి, అతని ఆత్మీయ నేత్రాలు తెరబడిన. అతడు అంటున్నాడు, అయితే రెండవ వాడు గద్దించి, నీవు అదే శిక్షాదులో ఉన్నావు కనుక దేవునికి భయపడ, ఇదైతే మనకు దిస్ పనిష్మెంట్ ఈస్ యాప్ట్ ఫర్ మీ, ఈ యొక్క శిక్ష నాకు సరైందే. ఐ డోంట్ హ్యావ్ ఎనీ గ్రీవెన్సెస్ అగైన్స్ట్ గాడ్. మనం చాలా సార్లు మనం తప్పులు చేసి మనం శిక్షింపబడితే దేవుని నిందిస్తూ ఉంటాం, దేవా ఎందుకు ఇచ్చావు నాకు ఇది అని దేవుని క్వశ్చన్ చేస్తూ ఉంటాం. కానీ ఇక్కడ దొంగ అంటున్నాడు, దేవా ఇది నాకు న్యాయమే, ఇది నాకు న్యాయం. విరిగి నలిగిన హృదయానికి సూచనది, విరిగి నలిగిన హృదయానికి సూచన. దేవా ఇది నాకు న్యాయమే, నేను ఎన్నో దొంగతనాలు చేశాను, ఎన్నో తప్పులు చేశాను, నిన్ను అడగడానికి నాకు ఏమాత్రమూ యోగ్యత లేదు, ఇది నాకు న్యాయమే అని అంటూ ఉన్నాడు. మేము చేసిన దానికి ఫలం పొందుతున్నాము, కానీ ఈయన ఏ తప్పిదం లేదు. యేసు నీవు నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుని వాటి ట్రాన్స్ఫర్మేషన్. ఇక్కడ మనం కొంచెం ఆలోచిద్దాం. ప్రభువైన యేసుక్రీస్తు ఏ స్థితిలో ఉన్నారు? అక్కడ ఆయన వస్త్రాలని కోల్పోయి వస్త్రహీనుడిగా ఉన్నాడు.
ఆయన తల మీద ముళ్ళ కిరీటం పెట్టబడి అవహేళన చేయబడి ఉన్నాడు. చేతులకి కాలుకి మేకులు కొట్టబడి ఆయన ఎటువంటి పరిస్థితుల్లో తప్పించుకోలేని స్థితిలో ఉన్నాడు. ఆ స్థితిలో ఉన్న ఆయన చూసి మొదటి దొంగలా అనుకోలేదు, రెండవ దొంగ అనుకున్నాడు. యేసు, నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు చూసుకో. Who told him? ఆయనకు ఒక రాజ్యం ఉన్నదని, మరలా ఆయన రాజ్యంతో వస్తాడని ఎవరు చెప్పారు? How he understood that one? అతనికి ఆ జ్ఞానం ఎలాగో కలిగింది అంటే, ప్రేమ దేవుని కుమారుడు, ఎప్పుడైతే నీవు దేవుని సన్నిధిలో భయపడ్డావో, యువర్ స్పిరిచువల్ ఐస్ విల్ బి ఓపెన్. ఆయన యొక్క మహోన్నతమైన స్థితి, ఆయన యొక్క కృప, ఆయన యొక్క ప్రేమ, యూ కెన్ అండర్స్టాండ్ దట్ వన్. ఎఫెసీయులకు రాయబడిన పత్రిక 1వ అధ్యాయంలో కొన్ని మాటలు మనం చదువుకున్నాం. ఎఫెసీయులకు రాయబడిన పత్రిక 1వ అధ్యాయంలో 13వ వచనం నుంచి మనం చదువుకున్నాం. మీరు సత్యవాక్యమును అనగా మీరు రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానం చేయబడిన ఆత్మ చేత ముద్ర, యువర్ స్టాంప్డ్ విత్ ద హోలీ స్పిరిట్. మీరు ఆత్మ చేత ముద్రింపబడి ఉన్నారు. కాబట్టి దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచన కలుగు నిమిత్తము ఆ ఆత్మ మనకు సంచకరువుగా ఇవ్వబడినది. మనము ద గాడ్ హ్యాస్ possessed us. ఆయన మనం సంపాదించుకున్నాడంట. సంపాదించుకున్నందుకు ఎప్పుడైతే మనం సంపాదించుకున్నాడో పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనం ముద్రింప చేసి ఉన్నాడు. ఈ హేతు చేత మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం కూర్చు, పరిశుద్ధులందరి ఎడల మీరు చూపుచున్న విశ్వాసం కూర్చు నేను వినినప్పటి నుంచి మీ విషయమై మానక దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు ఎట్టిదో, నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధుల ఆయన సహవాసం ఎట్టిదో, మహిమైశ్వర్యం ఎట్టిదో, క్రీస్తునందు వినియోగపరిచిన బలాచయం ఎట్టిదో మీరు తెలుసుకోవాలని నేను ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధులైన పౌలు ఎఫెసీ సంఘం గురించి చేసిన ప్రార్థన ఇది. మీ మనోనేత్రములు వెలిగింపబడాలి. మీ మనోనేత్రములు ఎప్పుడు వెలిగింపబడతాయంటే మీరు పరిశుద్ధాత్మ చేత ముద్రింపబడినప్పుడు మీ మనోనేత్రములు వెలిగింపబడతాయి. ఎప్పుడైతే మీ మనోనేత్రములు వెలిగింపబడినాయో మీకు ఏ జ్ఞానం కలుగుతుంది అని మనం ఆలోచించినట్టయితే, మిమ్మల్ని పిలిచిన పిలుపు, హౌ యు హ్యావ్ కాల్డ్, ఆయన మిమ్మల్ని ఎన్నికలతో పిలుచుకున్నారో, పరిశుద్ధులలో ఆయన శ్వాసము యొక్క మహిమ దర్శనం ఏంటిదో, ఎప్పుడైతే నువ్వు దేవా నీవు నన్ను పిలుస్తావు అని ఎప్పుడైతే అనుకున్నావో నీకు ఒక మార్పు వస్తుంది. ఏంటో తెలుసా? దేవుని వాక్యం ఉన్నప్పుడు అది ఒక దైవసేవకుడు చెప్పిన మాటల్లో వినపడవు నీకు, అవి దేవుని యొక్క మాటలుగా నీకు వినపడతాయి. యూ విల్ రియలైజ్ వాట్ ఈస్ టాక్డ్ హియర్ ఇస్ జస్ట్ ద వర్డ్ ఆఫ్ ద గాడ్. దేవుని యొక్క మాటలు నువ్వు వింటున్నావు అని ఆ యొక్క మనోనేత్రము మీకు తెలియజేస్తుంది. ఆ స్థితి మనకుందా? దొంగ యొక్క మనోనేత్రం తెరవబడినాడు. ఎందుకంటే మొట్టమొదటి మాట ఆయన చెప్పి ఉన్నాడు, దేవా మీరు చేస్తుంది ఏంటో తెలియదు కనుక వీరిని క్షమించు అని అనగానే దొంగకి తెలిసింది ఈయన ఒక రాజు, ఇంకొక రాజ్యం ఉన్నది, ఈయన మనోనేత్రాలు తెరవబడి ఉన్నాము. ప్రియమైన దేవుని కుమార్తె, నువ్వు ఎప్పుడైతే ఆ యొక్క అవగాహన కలిగి ఉన్నావో, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఆ యొక్క జ్ఞానం ఇచ్చి ఉన్నాడో, మనోనేత్రం తెలిసి ఉన్నాడో, అప్పుడు నీవు కళ్ళు మూసుకుంటే నీ ప్రక్కవారు, నీ ఇటువైపు వారు, అటువైపు వారు కూడా పరిశుద్ధులుగా కనిపిస్తారు. అంతకుముందు వారు నీకు శత్రువులుగా కనిపించవచ్చు, అంతకుముందు నీకు జస్ట్ సహవాసులుగా కనిపించవచ్చు, కానీ ఇప్పుడు నీకు పరిశుద్ధులుగా కనిపిస్తారు. నేను పరిశుద్ధుల సహవాసంలో ఉన్నాను అన్న నిర్ధారణ నీకు ఉంటుంది. ఇక్కడ నేను చేసే ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు అనే నిర్ధారణ నీకు వస్తుంది. ఎందువల్లంటే నీ మనోనేత్రములు తెరవబడి ఉన్నావు కనుక పరిశుద్ధులతో ఉండే సహవాసం ఏంటిదో నీకు తెలుసును కనుక. కాబట్టి మొట్టమొదటి దొంగ మరి ఆ యొక్క అవగాహన లేకపోయి ఉన్నాడు. రెండవ దొంగ ఆ యొక్క అవగాహన కలిగి ఉన్నాడు. అప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు అంటూ ఉన్నాడు, నేడు నీవు నాతో దేవుని రాజ్యాన్ని గురించి తెలియదు ఆయనకి. దేవుని రాజు ఉండవలసిన ఆ యొక్క సొగసుతో కూడా ప్రభువైన యేసుక్రీస్తుని అతడు చూడలేదు. కానీ హీ లుక్ విత్ అనదర్ ఐస్, బాహ్యమైన కన్నులతో కాకుండా ఆంతరిక కన్నులతో చూసినప్పుడు ఈయన రాజుల్లో
వస్తాడు. కానీ ఆ రాజ్యంలో నేను ఉండడానికి అర్హత లేదు. ఆ రాజ్యంలో నేను ఉండడానికి అర్హత లేదు. యేసు నీ రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను చేర్చుకో అని అడగడానికి అతని ధైర్యం లేదు. కానీ అతను అంటున్నాడు, కనీసం ఆ యొక్క లాజరు, ఆ యొక్క ధనవంతుని కథ మనం వింటాం కదా. ఆ యొక్క ధనవంతుడు అంటూ ఉన్నాడు, పరలోక రాజ్యం నుంచి మరి నరకం నుంచి అంటూ ఉన్నాడు, అబ్రహాము లాజర్ని ఒకవైపు నా చిటికిన వెళ్తా అక్కడ గుర్తు చేసుకున్నాడు. ఈ దొంగ అంటూ ఉన్నాడు, ఆయన రైత్యంలో ఉంటాడు కానీ నేను వేరే చోట ఉంటాను. అప్పుడు ఈ నన్ను గుర్తు చేసుకుంటే ఎంత బాగుండేను. ద సేమ్ యాటిట్యూడ్. అప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు అన్నాడు, నీవు నాతో పరదేశంలో నేడు ఉంటావు. ఎప్పుడో కాదు, రేపు కాదు, ఎల్లుండి కాదు, నేను ఐ విల్ బి విత్ యూ. అప్పుడు ఆయనతో పరలోక రాజ్యంలో ఉన్న పరదేశంలో ఉన్న అతను ఇప్పటికి కూడా ఆయనతో ఉన్నాడు. హీ ఈస్ ఎవర్ విత్ హిమ్. దేవునితో నీ సహవాసం నా సహవాసము ఇట్ ఈస్ ఎటర్నల్. అనగా నీ సహవాసము నా సహవాసము దేవునితో శాశ్వతమైనది. దొంగ, రెండవ దొంగ శాశ్వతంగా ప్రభువైన యేసుక్రీస్తు ఉన్నాడు. ఆ శాశ్వతమైన స్థితి నీకు నాకు దేవుడు అనుగ్రహించును గాక. ఇంకొకటి చూసి మనం ఓకే, కాబట్టి ఇంకొకటి కూడా జస్ట్ క్విక్గా చూసి చాలా ఉంది కానీ ఈ దినం టైం లేదు కాబట్టి ఇంకోసారి చూసుకుందాం. రెండవది, నేను మీ సన్నిధికి తీసుకురావాలని, మీ యొక్క అవగాహన తీసుకురావాలని నేను ఏదనుకున్నానంటే పబ్లికన్, సొంకరి పరిసైడు వచ్చాడు. పరిసైడు అంటూ ఉన్నాడు, పరిసైడు ఎవరి సన్నిధిలో ఉన్నాడు, సొంకరి ఎవరి సన్నిధిలో ఉన్నారు అని నేను ప్రశ్న అడిగితే మీరు చాలా ఈజీగా సమాధానం చెప్పవచ్చు. ఎందుకంటే సొంకరి నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. సొంకరి దేవాలయం బయట ఉన్నప్పటికీ కూడా దేవుని సన్నిధిలో ఉన్నాడు. పరిసైడు దేవాలయంలో ఉన్నప్పటికీ కూడా బయట ఉన్నాడు. అలా ఉండకూడదు. అట్టి స్థితి మనకు ఉండకూడదు. ఏ పొగడాడు పరిసైడు, దేవా నేను నీకు 10వ వంతు ఇస్తున్నానే, లేకపోతే అది ఇస్తున్నానే, ఇది ఇస్తున్నానే. దేవుడు అంటూ ఉన్నాడు, నీ 10వ వంతు ఏంటి? నేను నా ప్రియ కుమారుని నీకు ఇచ్చాను, నా ముందు నువ్వు ఏ ప్రగల్భాలు దేవా, నేను ఆజ్ఞలన్నీ అనుభవించాను కదా, ఇతరులాగా నేను ఆజ్ఞలన్నీ తప్పుపడలేదు కదా అంటే దేవుడు అంటూ ఉండొచ్చు, ఏమిటి నువ్వు ఆజ్ఞలు? నా ప్రియ కుమారుడు మనుషుడిగా ఈ లోకానికి వచ్చి మరి యోహాను గారితో బాప్తిసం పుచ్చుకున్నాడు, అంతకన్నా గొప్ప ఆజ్ఞలు నువ్వు అనుభవించావా? పరిసయ్యుడు, హీ ఈజ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ పబ్లికన్. పాపుల సన్నిధిలో పరిసయ్యుడు ఉన్నాడు, కానీ పాపి అయిన సొంకరి దేవుని సన్నిధిలో ఉన్నాడు. అటు రీతిగా దేవుడు మనం ఆశ్రదించుగాక.